ప్రైజ్ ద లార్డ్. యేసు రక్తమే జయము. మన రక్షకుడు మన విమోచకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో అందరికీ వందనాలు. చిన్న ప్రార్థన ద్వారా ఈ ఉదయకాల వాక్యధ్యానం చేసుకుందాము. పరిశుద్ధుడ మహాగణుడు అయిన దేవ యేసయ్య, నాయన మీకు వేలాది వందనములు కృతజ్ఞతాస్తుతి స్తోత్రం చెల్లించుకుంటున్నాను. దేవ ఉదయకాలం ప్రభు వాక్య భాగం ధ్యానిస్తుండగా వాక్య భాగం మాకు అర్థమగునట్లు సహాయం చేసి మీ కృపలో బలపరిచి మీకు మాదిరిగా మమ్మల్ని నడిపించి మీ చిత్తమని మా జీవితంలో జరిగించమని ఈ చిన్న ప్రార్థన ప్రభు యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్ ఆమెన్. కీర్తనల గ్రంథం 89వ అధ్యాయం 9వ వచనము. భూమికి తీర్పు తీర్చుటకై నీతిని బట్టి లోకమునకు తీర్పు తీర్చుటకై న్యాయమును బట్టి జనములకు తీర్పు తీర్చుటకై యెహోవా ఏం చేసి ఉన్నాడు. ఆమెన్. దేవుడి వాక్య భాగం దీవించును గాక. ప్రభునందు ప్రియులారా, ఇక్కడ వాక్య భాగంలో గమనించినట్లయితే భూమికి తీర్పు తీర్చుటకై నీతిని బట్టి లోకమునకు తీర్పు తీర్చుటకై న్యాయమును బట్టి జనములకు తీర్పు తీర్చుటకై యెహోవా ఏం చేసి ఉన్నాడు. అదేవిధంగా వాక్య భాగంలో గమనించినట్లయితే కీర్తనల గ్రంథం 96వ అధ్యాయం 10వ వచనంలో యెహోవా రాజ్యం చేయుచున్నాడు, లోకము కదలకుండా స్థిరపరచబడి ఉన్నది, న్యాయమును బట్టి ఆయన జనములను పరిపాలన చేయను, ఈ వార్తను అన్ని జనులలో ప్రకటించుడి. కీర్తనల గ్రంథం 96వ అధ్యాయం 13వ వచనంలో భూజనులకు తీర్పు తీర్చుటకై యెహోవా ఏం చేయుచున్నాడు, న్యాయమును బట్టి లోకమునకు తన విశ్వాసతను బట్టి జనములకు ఆయన తీర్పు తీర్చును. కీర్తన గ్రంథం 72వ అధ్యాయం 2వ వచనం, నీతిని బట్టి ప్రజలకు న్యాయ విధులను బట్టి శ్రమ నొందిన నీ వారికి అతని న్యాయము తీర్చును. యెషయా గ్రంథం 5వ అధ్యాయం 16వ వచనం, సైన్యములకు అధిపతియగు యెహోవాయే తీర్పు తీర్చి మహిమపరచబడును, పరిశుద్ధుడైన దేవుడు నీతిని బట్టి తన పరిశుద్ధపరచుకొనును. ప్రసంగి గ్రంథం 3వ అధ్యాయం 17వ వచనంలో, ప్రతి ప్రయత్నమునకు ప్రతి క్రియకును తగిన సమయం ఉన్నదనియు నీతిమంతులకును దుర్మార్గులకును దేవుడే తీర్పు తీర్చునని నా హృదయములో నేను అనుకుంటుని. యెషయా గ్రంథం 33వ అధ్యాయం 22వ వచనం, యెహోవా మనకు న్యాయపతి, యెహోవా మన శాసనకర్త, యెహోవా మన రాజు, ఆయన మనల్ని రక్షించును. యెషయా గ్రంథం 42వ అధ్యాయం 3వ వచనం, నలిగిన రెల్లును అతడు విడవడు, మకమకలాడుచున్న జనపనార ఒత్తిని ఆర్పడు, అతడు సత్యం అనుసరించి న్యాయము కనపరచును. చివరిగా ఒక మాట, ప్రకటన గ్రంథం 19వ అధ్యాయం 11వ వచనం, మరియు పరలోకము తెరవబడి ఉండుట చూచితిని, అప్పుడు ఇదిగో తెల్లని గుర్రం ఒకటి కనపడెను, దాని మీద కూర్చుండి ఉన్నవాడు నమ్మకమైన వాడును సత్యవంతుడును అను నామము గలవాడు, ఆయన నీతిని బట్టి విమర్శ చేయుచు యుద్ధం జరిగించుచున్నాడు. ఆమె. దేవుడి వాక్య భాగం దీవించిన కాక చిన్న ప్రార్థన చేసుకుందాము. పరిశుద్ధుడ మహాగణుడు అయిన దేవ యేసయ్య, మీరు ఇచ్చిన అద్భుతమైన వాక్యాన్ని బట్టి ప్రభు కృతజ్ఞతలు చెల్లించుకుంటూ మీ ప్రేమ కృపలు మమ్మల్ని నిరంతరం కాచి కాపాడి మీకు మాదిరిగా మమ్మల్ని నడిపించమని చిన్న ప్రార్థన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్.